దుప్పటి తీసేస్తున్నావేంటి? అరే అసలే చలి ఎక్కువగా ఉంది. తిండి కూడా తీసేస్తున్నావేంటి? తిండి లేకపోతే నాకు అసలు నిద్ర పట్టదు. ఏమైంది చెప్పు. అరే చాప తీసేస్తున్నావేంటి? చెప్పు మృదులా. దేవుడా, మరి ఇంత ముద్దవుతారం ఏంటి? ఇంతకన్నా అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? మాట్లాడమేంటి మృదులా? ఏం లేదు, మీరు పైనే పడుకోండి. పైన పైన ఎందుకు? కింద బానే ఉంది కదా. మీకు బానే ఉంది, కానీ నాకు బాగోలేదు. ఇందులో బాగోపోవడానికి ఏముంది మృదులా? అప్పుడే చెప్పాను కదా. చెప్పారు, కానీ అప్పుడు మీ మాట కాదనేంత ధైర్యము చనువు నాకు లేవు. మీరు నన్ను బాగా చూసుకోవాలనుకుంటున్నప్పుడు మిమ్మల్ని బాగా చూసుకోవాలని నాకు ఉండదా? మీరిలా కింద పడుకుంటే నాకు మాత్రం ఇబ్బందిగా ఉండదా? మృదులా, అది ఈ విషయం గురించి ఇంకేం మాట్లాడకండి. మనకి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంది, మన బంధం మీద నమ్మకం ఉంది కదా. ఏ గౌరవంతో నమ్మకంతో ఒకే గదిలో ఎన్ని రోజులు పడుకున్నామో అదే గౌరవం నమ్మకంతో ఒకే మంచం మీద కూడా పడుకోవచ్చు. కానీ మృదులా, ఇంకేం మాట్లాడొద్దని చెప్పాను కదా. మాట్లాడొద్దు. ఆయన ఎందుకింత ఆలోచిస్తున్నారు? పక్కనే పడుకుంటే పడిపోతారేమోనన్న భయమా? ఏమన్నావు? అదే, మంచం మీద నేను ఈ చివరి పడుకుంటాను, మీరు ఆ చివరి పడుకోవాలి కదా. నిద్రలో కింద పడిపోతానని భయపడుతున్నారేమోనని. ఏమో అనుకున్నాను కానీ చాలా ఉంది నీలో. ఆలోచించింది చాలు, పడుకోండి. పడుకోమని చెప్తున్నాను కదా, పడుకోండి. సరే 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 మేడం. మేడం గారు ఆర్డర్ చేసిన తర్వాత తప్పుతుందా? పడుకుంటాం. మృదులా, నిద్రపోయేంత వరకు నార్మల్గా ఉంటా. నిద్రపోయాక ప్రపంచంలో ఉన్న ఆసనాలన్నీ వేస్తా. నా కాళ్ళు నీ కాళ్ళ మీద ఉండొచ్చు, నా చేతులు నీ తల మీద ఉండొచ్చు. ఏం పర్వాలేదు. ఎన్ని సాకులు చెప్పినా కింద పడుకొనిచ్చే ప్రసక్తే లేదు. పడుకోండి. గుడ్ నైట్. గౌరవం, నమ్మకం, అంతేకాదు అంతకు మించి ప్రేముంది మన మధ్య. అది బయటపడ్డప్పుడే మన మనసులో మనం ఒకటే. ఏమైంది? ఏం లేదు, మీరు ఏదో చెప్పాలని తిరిగినట్టున్నారు. చెప్పాలంటే చెప్పాలి. రేపటి నుంచి నీకొక్కటే పని, అమ్మని ఇంప్రెస్ చేయడం. ఆపరేషన్ అత్తాగరుడ స్టార్ట్. ఓకేనా?
గుడ్ నైట్. అమ్మా సరియు, మానసికి ఒకసారి ఫోన్ చేయి. అలాగే చేస్తానత్తయ్య. మానసి, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటే? టైం ఎంత అవుతుందో తెలుసా? ఇంతసేపు ఎక్కడికెళ్ళావు? ఏట్లోకి పోయినా ఏంటి అలా మాట్లాడుతున్నావు? రేపు అన్నయ్య పెళ్లి పత్రికలకి పసుపు రాస్తున్నావు. తొందరగా ఇంటికొస్తే బాగుంటుందని అడిగితే అలా మాట్లాడతావేంటి? ఇంకెట్లా మాట్లాడాలి? పెళ్లి చేస్తున్నారు కదా, చేసుకోండి. నాకేం సంబంధం? నేనెందుకు ఉండాలి? సరియు, ఏమైంది దీనికి? ఏమన్నా అంటే చాలు ఎగిసి పడుతోంది. ఇప్పుడు నేనేమన్నానే? రాత్రి 2 గంటలకు ఆడపిల్ల ఇంటికొస్తే ఎందుకు లేట్ అయిందని అడగడం తప్పా? తప్పే. ఈరోజే ఆఫీస్కి పోయినా అని తెలుసు కదా, 100 పనులుంటాయి, లేట్ అవుతుంది. దానికే నిలదీయాలా? ఏదో పెద్ద ప్రేమ పొంగిపోతున్నట్టు, నా గురించి ఆలోచిస్తున్నట్టు. ఎందుకే ఇలా మాట్లాడుతున్నావు? నా ఇష్టం, నేను గిట్లనే మాట్లాడతా. అంటే నిన్నేమీ అడగొద్దా? అడుగొద్దు. ఏమైందే దీనికి? అత్త, ఏదో చిరాకులో ఉన్నట్టుంది, వదిలేయ్. మనసి, ఎందుకీ గొడవ? ఏదో పనుండి లేట్ అయిందని చెప్తే సరిపోతుంది కదా. ఎందుకు చెప్పాలి? అయినా నా గురించి ఎందుకు ఆలోచించాలి? నీకున్నారు కదా నీ కొడుకు తరుణ్, కూతురు మృదుల. వాళ్ళ గురించి ఆలోచించుకో. నాకిష్టం వచ్చినప్పుడు పోతా, ఇష్టం వచ్చినప్పుడు వస్తా, లేకపోతే ఏనన్నా చేస్తా. మానసి, నీకనవసరం, నన్ను అడుగుతా. మానసి, ఏంటే ఇది? రోజు రోజుకి ఇలా తయారవుతోంది. అత్తయ్య, మావయ్య ఏం చెప్పారు? కొద్ది రోజులు తనను వదిలేమన్నారు కదా. అయినా ఆఫీస్కే కదా వెళ్తోంది. ఆ పనిలో పడి కొద్ది రోజులకే అంతా సెట్ అయిపోతుంది. మీరు బాధపడకండి. సెట్ అయిపోవడం కాదత్తా, దాని పిచ్చి పీక్స్కి తీసుకెళ్ళి మీ అందరికి పిచ్చెక్కించేలా చేస్తాను. కామినేని సిస్టర్స్ అంట, రాసుకుని పూసుకుని తిరిగారు కదా. ఇప్పుడు ఎదురు పడితేనే ఉమ్మేసుకునేలా చేస్తా. అమ్మగారు, ఎంత పొద్దున లేచారేంటి? చాలా ముఖ్యమైన పనుంది, నువ్వు పోయి పని చూసుకో. అతగేనమ్మా. అవ్వా అవ్వా అవ్వా, అయిపోయారు. అమ్మగారు, 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 అమ్మగారు. బా, ఏంటే? అర్జెంట్ ప్రాజెక్ట్ వర్క్ లో ఉన్నా, డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా. మీ ప్రాజెక్ట్ సంగతి సర్లేండి, పైన ఆ మృదుల ప్రాజెక్ట్ చూస్తే ఇంకా డిస్టర్బ్ అవుతారు. మృదుల ప్రాజెక్ట్ ఏంటి? ఏమంటున్నావే? అదేనమ్మా, మధుబాబు గారిని కొంగున కట్టుకునే ప్రాజెక్టు సక్సెస్ అయిపోయినట్టుంది. ఏంటే నువ్వనేది? అవునమ్మగారు, నిన్నటి వరకు ఆవిడ పైన, అబ్బాయి గారు కింద పడుకున్నారు కదా. ఇప్పుడిద్దరూ ఒకే మంచమే పడుకున్నారు. ఇద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు కాళ్ళు చేతులేసుకు పడుకున్నారు. త్వరగా ఏదోటి చెయ్యండమ్మా, లేకపోతే అబ్బాయి గారు పూర్తిగా మీ సేజారిపోతారు. ఏం చెయ్యాలి? అంత దగ్గరే ఎలా అయ్యారు?
అది ఒక్క రోజులో దీన్ని ఎంత తొందరగా బయటికి పంపిద్దామా అనుకుంటే ఛ! మధుకి అంత ఎక్కువ దగ్గరవుతోంది. అదే దీని కాన్ఫిడెన్స్ కి కారణమా? నో, ఇంకా ఎలాంటి ఛాన్స్ తీసుకోకూడదు. ఏదో ఒకటి చేసి దీనికి పర్మనెంట్ గా గుడ్ బై చెప్పాలి. మానసిని కోడలిగా తెచ్చుకోవాలి. మంచి డీప్ స్లీప్లో ఉన్నట్టున్నారు మధు ఎంటెక్ గారు. M = M². అంటే ఏంటో చెప్పనా? జాగ్రత్తగా వినండి. M అంటే మృదుల, M అంటే మధు, M² అంటే మృదుల ఇన్ లవ్ విత్ మధు. బుజ్లా, ఏమన్నా చెప్పావా? ఏం లేదు, ఏం లేదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ ఒక్క కార్డ్ చాలు ఈ ఇల్లు రణరంగం కావడానికి. తరుణ్, అమ్మా, పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకుంటానందిరా మృదుల. అక్కడేం చేస్తుందో ఏంటో ఒకసారి ఫోన్ చేయి. ఇప్పుడే చేస్తానమ్మా. హలో అన్నా. మృదులా, ఎలా ఉన్నావు? బాగున్నానన్నా, మీరెలా ఉన్నారు? బాగున్నాం, కానీ నా పెళ్లి పనులన్నీ నీ చేతుల మీదే జరగాలన్నావు కదా. ఆ పనులన్నీ మొదలైపోయాయి, కానీ నువ్వు మాత్రం ఇంకా రాలేదు. ఇప్పటికిప్పుడు వచ్చేయాలనుందన్నా, కానీ ఏంటే కానీ అక్కడి నుంచి కాలు బయట పెడితే పెద్దమ్మ కాళ్ళు విరుక్కొట్టుద్దని చెప్పు. అక్కడ పరిస్థితి తెలుసమ్మా, కానీ ఇక్కడ నువ్వు లేని బాధ తట్టుకోలేక అడిగావు. బాధపడొద్దమ్మా. బ్రాహ్మణి అమ్మగారిని నేను మధు గారు కలిసి ఎలా అయినా ఒప్పిస్తాం. అవసరమైతే కాళ్ళు పట్టుకునైనా బతిమలాడతాం. నా చేతుల మీదుగా కాదు, మనింటి పెద్ద ఆడపడచ్చు బ్రాహ్మణి అమ్మగారి చేతుల మీదుగా అన్న పెళ్లి జరుగుతుందమ్మా. నీ నోటి చలవ వల్ల అదే జరిగితే అంతకన్నా కావాల్సిందేముందమ్మా? ఆ శుభవార్త ఎంత తొందరగా చెప్తావా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఉంటానమ్మా, జాగ్రత్త. అలాగేనమ్మా.
అమ్మగారు అది నా పుట్టింటికి రావడం పోవడం గురించి డిసైడ్ చేయడానికి నువ్వెవర్తివే? అమ్మగారు అమ్మగారు అమ్మా అమ్మా వదలు అమ్మా అమ్మా వదలమ్మా వదలమ్మా ప్లీజ్ అమ్మా వదలమ్మా. నన్ను పంపిస్తావా? ఎలా పంపిస్తావో పంపించవే. ముందు నిన్ను పైకి పంపిస్తే గాని దరిద్రం వదలదు. వదలు అమ్మా నా మేనల్లుడి పెళ్లికి, నా సొంత చెల్లెలి కూతురు పెళ్లికి కూడా నన్ను వెళ్లకుండా చేసి ఇప్పుడు మళ్ళీ రాయబారం నడుపుతున్నావా? అసలు నువ్వు ఈ ఇంట్లో ఉండడం కాదు కదా, ప్రాణాలతో ఉండడానికి కూడా వీల్లేదు. కావాలంటే నా ప్రాణాలు తీసేయండి అమ్మా, కానీ మీరక్కడికి వెళ్లకుండా చేశారని మాత్రం అనద్దు. మీ పుట్టింటికి మీరు వెళ్లకుండా చేసే హక్కు ఎవరికీ లేదు. నా మీద కోపం అమ్మ వాళ్ళ మీద చూపించొద్దమ్మా. మీరు పుట్టింటికి దూరం అయిపోతున్నారు, కానీ వాళ్ళు మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మీకు దండం పెడతాను, అర్థం చేసుకోండి అమ్మా. మీ కోపం ఏదైనా ఉంటే నా మీద చూపించండి అమ్మా, కానీ మీరు మాత్రం వెళ్ళండి అమ్మా. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. వదినా. ఏయ్, ఎవరే వదినా? వదలో. నేననుకున్నది జరిగేంత వరకు ఆ ఇంటి గడప తొక్కడం కాదు కదా, భారతీదేవి మొహం కూడా చూడ్ను. అమ్మగారు ఊరుకో వదినా, అమ్మ కోపం సంగతి తెలిసిందే కదా. కానీ అక్కడ అమ్మ పాపం బ్రాహ్మణి అమ్మగారి కోసం కలవరిస్తోంది తనయ్య. ఎలా అయినా తీసుకొస్తానని మాటిచ్చాను. అమ్మ నా మాట మీద నమ్మకంతో ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది తనయ్య. ఏం చెప్పి తీసుకెళ్ళాలి, ఎలా మనసు మార్చాలి? బాధపడొద్దు వదినా, అన్నయ్య వస్తాడు కదా, ఏదో ఒకటి ఆలోచిస్తాడులే. నువ్వు మాట్లాడే కొద్దీ అమ్మ కోపం పెరుగుతూనే ఉంటుంది. ముందు నువ్వు పైకెళ్ళు. వాళ్ళు కలవాలంటే ముందు మీ మనసులు కలవాలి వదినా. మీరు దూరంగా ఉండే కొద్దీ అమ్మ మనసి ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. మీరు దగ్గరైతే ఇంకెవరికి ఏ ఆలోచనలు ఉండవు. ఎలాగైనా ఈ రోజు రాత్రి మీ మనసులు కలిసేలా చేయాలి. ఇంకెన్నాళ్ళు మీ మనసులో ఫీలింగ్స్ మీలోనే దాచుకుంటారన్నయ్య. ఈ రోజు ఇద్దరు బయటపడిపోవాలి. ఇద్దరు ఒకటి కావాల్సిందే. వదినా రెడీ అయిపోయావా? తనయ్య ఎక్కడికో వెళ్ళాలి, రెడీ అయ్యి రమ్మన్నావు. నన్ను ఇక్కడే వదిలేసి నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? అన్నయ్య కూడా రెడీ అవ్వాలి కదా వదినా. అసలు ఎక్కడికి వెళ్తున్నావు?